సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ దేవకట్ట గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు. అది కూడా ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పేసి సినీ వర్గాల్లో కొన్ని రోజుల నుంచి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. సో దేవకట్ట గారి గురించి తెలిసిందే, ఆయన పొలిటికల్ డ్రామాలు బాగా తీస్తుంటారు. ఆయన మార్క్ డైలాగులు ఇప్పటికి కూడా చాలా ఫేమసే. సో మరి ఆయనతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా అంటే, అది కూడా పొలిటికల్ థ్రిల్లర్ అంటే, ఇది ఒక మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా మీద టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎలా ఉంటుంది సార్? ఆ సినిమా వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎలా ఉంటుంది? అంటే తనేదో పొలిటికల్ డ్రామా చెయ్యాలి అనే ఆలోచన ఉంది. దాని నుంచి కొంచెం పక్కకొచ్చి ఒక సోషల్ డ్రామా ఏదో చేయాలనుకుంటున్నాను అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన దేవకట్ట. నిజానికి ప్రస్థానం అనే సినిమా ఆయనకి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఏది కూడా ప్రాపర్గా స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వలేదు అనేది చెప్పాలి. అయితే డైలాగ్ రైటర్గా ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉన్నమాట వాస్తవం. రాజమౌళి గారి సినిమాల్లో ఆయన స్పెషల్ డైలాగులకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ. అయితే రైటింగ్ సైడ్ ఆయన చాలా కష్టపడతాడు. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పర్టికులర్గా దీనిలో ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి ఒక వెబ్ సిరీసు, ఆయన మయసభ పేరుతో అందరికీ తెలిసిన రాజకీయ నాయకుల ఇద్దరు, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఆ జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి రెండు క్యారెక్టర్లు తీసుకుని నడిపినటువంటి ఒక డ్రామా. కొంచెం జనరంజకంగానే నడిచింది అది. అయితే ఒక విస్తృత చర్చ కూడా జరిగింది. కానీ ఒక ఆల్టర్నేటివ్ లైన్ ప్రతిపాదన చేయటము అనేది పొలిటికల్ డ్రామాస్లో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే, స్పష్టంగా ఒక ఇది లైన్ అనేది చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్ అవుతాయి. పొలిటికల్ మూవీ చేయటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలు చెప్పడంతో పాటు ఈ లోపాల నుంచి బయటకు వెళ్ళటానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి అనేది కూడా ఏదో మేరకు చెప్పగలగాలి. ఎన్టీ రామారావు గారి కెరియర్లో కథానాయకుడు అనే సినిమా సక్సెస్ అవడానికి రీజన్ అదే. దేశోద్ధారకులు అనే సినిమా అంత పెద్ద హిట్ అవడానికి రీజన్ అదే. వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేటివ్ లైన్ని ఏదో మేరకు ఏదో డోసేజ్లో ప్రతిపాదించారు. అది హేమంబరధర్రావు కావచ్చు, కథానాయకుడు విషయంలో, దేశోద్ధారకుల విషయంలో విశ్వేశ్వరరావు గారు కావచ్చు, బొబ్బిలిపులి సందర్భంలో దాసరి నారాయణరావు గారు కావచ్చు. అంటే ఒక కొత్త భావాన్ని ప్రపంచంలోకి చెప్పడం. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్ని పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయలేక థియేటర్ల దగ్గర చతికిలు పడటం అనేది చూసాం మనం. అంటే ఈ మాట అభిమానులు ఎలా తీసుకుంటారో అనేది పక్కన పెడితే, డైరెక్టర్ వైపు నుంచి జరిగినటువంటి ఇబ్బంది. ఒక కొత్త తరహా ఆలోచన విధానం అనేది ఉండాలి సినిమాలు. ఈ కొత్త తరహా ఆలోచన విధానంతో ఈ సినిమా నడిచింది అని ఆడియన్స్ ఫీల్ అయితే ఆ సినిమాని భుజాన వేసుకుంటారు. ఇప్పుడు బొబ్బిలిపులి అనే సినిమాలో ఆ కోర్టు సీన్లో ఒక అద్భుతమైన డైలాగు ఉంది. అది ఇప్పటికీ అసలు ఎలా స్ఫురించింది వీళ్ళకి ఆ డైలాగ్ అనేది ఒక పజిలే. అంటే కోర్టులో ఆయన అడుగుతాడు జడ్జిని, నేను యుద్ధ రంగంలో కొన్ని వందల మందిని, వేల మందిని చంపాను, అప్పుడు నాకు ఎప్పుడూ శిక్షలు పడలేదు, ఇప్పుడేంటి తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టి ఈ విచారణ ఏమిటి అంటాడు. అంటే జడ్జి గారు, మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు. మన దేశానికి శత్రువులు ఓకే, కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా యువర్ ఆనర్ అంటాడు ఆయన. అప్పుడు జూలిపాల గారు జడ్జి క్యారెక్టర్లో అయ్యుండొచ్చు అంటాడు. ఆ అయ్యుండొచ్చు అనే పాయింట్ని తీసుకుని ఆ సీన్ని నడిపిన పద్ధతి, అది కొత్త తరహా ఆలోచనల్ని రేపుతుంది జనాల్లో. ఇలా కొత్త తరహా ఆలోచనల్ని రేపేటువంటి కంటెంట్ సినిమాలో ఉంటే జనం ఆ సినిమాని భుజానికి వేసుకుంటారు. అందుకని ప్రజలు పొలిటికల్ డ్రామాలు చూడటానికి ఇష్టపడరండి అనటానికి లేదు. మీరు పొలిటికల్ డ్రామా తీసినప్పటికీ దానిలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని ఏదో పద్ధతిలో చెప్పాలి. అలా చెప్పకపోతే మాత్రం జనం పట్టించుకోరు. ఇప్పుడు అదే రొటీన్గా నడుస్తున్నటువంటి ఒక ఇస్లామోఫోబియా అనేటువంటి దీన్ని పట్టుకొచ్చి అంతే రగ్గడిగా చెప్పేసి దెబ్బతిన్నటువంటి సందర్భం మనకి భగత్ సింగ్లో కనిపిస్తుంది. భగత్ సింగ్ భావజాలానికి భగత్ సింగ్ అని టైటిల్ పెట్టి భగత్ సింగ్ భావజాలానికి పూర్తి విరుద్ధమైనటువంటి కంటెంట్తో సినిమాని నింపి, ఇది భగత్ సింగ్ పేరుతో నేను అమ్ముతాను అంటే ఎలా కుదురుతుంది? అది కూడా ఒక మిస్ఫైర్ అయిపోయినటువంటి ప్రయోగం.
పవన్ కళ్యాణ్తో ఇప్పుడు సినిమా చేయటం అనేది ఒక కత్తి మీద సామే. ఆయనకి పొలిటికల్ ఏరియాలో ఆయన ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండకపోవచ్చు. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది తెర మీద మాట్లాడినా బయట మాట్లాడినా అది ఒకలాగానే చూస్తుంది ప్రపంచం, విడివిడిగా చూడదు. ఎన్టీ రామారావు గారు తెర మీద మాట్లాడిన దానికి బయట మాట్లాడిన దానికి మ్యాచ్ ఉండటం వలన ఆయన క్యారీ ఫార్వర్డ్ అయిపోయాడు. మిస్ మ్యాచ్ అయ్యి అదేదో సినిమా కోసం మాట్లాడాను ఇక్కడ మాట్లాడిన అలాగంటే కుదరదు, జనం రిసీవ్ చేసుకోరు. సో అది ఉండాలి. అలాగే పొలిటికల్ ఏరియాలో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని ఎంబోజ్ చేయడానికి సినిమా ఉండాలి. అలా అయినా సినిమాని చూస్తారు జనాలు. ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీయటానికి పూనుకోవడానికి కారణం ఆ టైంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణమే ప్రేరణ. మండల్ కమిషను ఈ వ్యవహారం నడుస్తున్న టైంలో వాంటెడ్గా ఆ సినిమాని తీశాడు ఆయన. తీసి దానిలో వశిష్ఠుడిని ప్రశ్నిస్తాడు ఈయన. ఏమయ్యా వశిష్ఠ, శపించుటకు చాండాల జన్మే దొరికిందా, లేకపోతే అరుంధతిని, మాదిగ కన్య అరుంధతిని మగువని చేసుకున్నది లోకానికి మసిపూసి మారేడికాయ చేయటానికైనా? ఇలాంటి కీలకమైన ప్రశ్నలు సంధించటం ఆ రాజకీయ వాతావరణంలో అవసరమని ఆయన భావించి మాట్లాడాడు. అందుకోసం సినిమా తీశాడు. అలాంటి సినిమాలు చేసినా జనం చూస్తారు, ఓకే ఇక్కడ మిస్ మ్యాచ్ కాలేదు అనే అభిప్రాయంతో జనాలు ఉంటారు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలనుకుంటే పొలిటికల్ ఏరియాలో ఆయన ఏ ఐడియాలజీతో ట్రావెల్ అవుతున్నాడో ఆ ఐడియాలజీని ఎన్హాన్స్ చేసే పద్ధతిలోనైనా సినిమా ఉండాలి. దాన్ని ఆ తరహా భావజాలంతో వెడదాము అనుకుని పప్పులో కాలేసినటువంటి సినిమా భగత్ సింగ్. ఆయన పాత ఇమేజు, కొత్త ఇమేజు, పొలిటికల్ ఇమేజు వీటన్నిటిని మిక్స్ చేసి ఒక టానిక్ ఏదో తయారు చేద్దామని ట్రై చేసి దారుణంగా దెబ్బతిన్నాడు ఆయన. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలంటే వాళ్ళు దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ లెవెల్లో ఆలోచిస్తే తప్ప కుదరదు. లేదు టోటల్గా దీనికి భిన్నంగా ఒక సోషల్ డ్రామాని తీసుకుని ఆ సోషల్ డ్రామాలో కొత్త ఎలిమెంట్స్ జోడించుకుంటూ ఒక తరహా సినిమా చేయగలిగితే అది కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. అందుకని పవన్ కళ్యాణ్ని హీరోగా పెట్టి సినిమా చేయాలనే ఆవేశం చాలా మందిలో ఉంది. కానీ ఆయన కూడా సినిమాలు చేస్తాననే చెప్తున్నాడు. రీసెంట్గా కూడా చెప్పాడు, నేను సినిమాలు చేస్తాను, మంచి కంటెంట్తో రండి, మంచి ప్లానింగ్తో రండి అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు ఓకే. కానీ కథ ఏం చెప్పాలి, ఏ ఎమోషన్ని ఏ పద్ధతిలో మిక్స్ చేయాలి, దేన్ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి అనే దగ్గర ఒక స్పెషల్ కేర్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్తో చేసే సినిమాలు హిట్ అవుతాయి అనేటువంటి ఒక గ్యారంటీ లేని పరిస్థితి ఉంది ఇప్పుడు అని అంటానికి అదే ఉదాహరణ. ఉస్తాద్ భగత్ సింగ్ గారే ఉదాహరణ. అందుకని ఆ కేర్ తీసుకోకుండా ఇప్పుడు ఒక మాట వాడాడు ఆయన, దేవకట్ట రిపబ్లిక్కే ఆయనతో చేయాలనుకున్నాను అని. అది కంటెంట్ ప్రాపర్గా ఉంటే ఆయన చేసిన వాళ్ళతో కూడా హిట్ అయి ఉండేది. ఆ రిపబ్లిక్ వేదిక మీద నుంచి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు పవన్ కళ్యాణ్. ఏది సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించి ఆ రోజున్న ప్రభుత్వం మీద ఆయన యుద్ధ ప్రకటన చేసింది ఈయన చెప్పినటువంటి రిపబ్లిక్ వేదిక మీద నుంచే. సో అది గుర్తుంచుకోవాలి, ఆ నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి, అందులో మాట్లాడిన ఆర్గ్యుమెంట్ని గుర్తుంచుకోవాలి. ఆ ఆర్గ్యుమెంట్ ఎలా రిలవెంటు, అది కొత్తగా అనిపించలేదు జనాలకి. అనిపించకపోవడం వలన మీకు ప్రాపర్ రిజల్ట్ రాలా. అలా కొత్తగా అనిపించేటువంటి భావజాలంతో సినిమా తీయటానికి ఆయనకి పొలిటికల్గా కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధిని దాటి ఈ కొత్త విషయం మాట్లాడితే రేపు పొద్దున దాన్ని ఆచరించమని ఎవరైనా అడిగితే ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు రీత్యా అది ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఆ రిస్క్లోకి ఎంటర్ అవడానికి ఆయన కూడా సిద్ధపడకపోవచ్చు. సో పవన్ కళ్యాణ్తో సినిమా ఎలా టోటల్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ చేసినా ప్రమాదమే. మీరేమిటి మరి ఇలాగా అనేస్తారు జనాలు. ఇలాగా అనేయటం, ఇప్పుడు ఒక సోషల్ డ్రామా చేయాలని అనుకున్నప్పుడు రాఘవేంద్రరావుతో ఆయన మేజర్ చంద్రకాంత్ టైంలో చెప్పింది అదే. ఇప్పుడు నా స్ట్రేచర్ని మ్యాచ్ చేసే కంటెంట్ లేకపోతే సోషల్ డ్రామా చేసి ప్రయోజనం ఏమిటి అని. అప్పుడు వీళ్ళు రకరకాల అంశాలని దానిలో మిక్స్ చేసుకుంటూ వెళ్ళి ఒక కథను డిజైన్ చేశారు. అది వర్కౌట్ అయింది. ఒక రిటైర్డ్ మేజరు దేశం గురించి ఆలోచించటము, దానికి సంబంధించిన నేపథ్యం ఆల్రెడీ బొబ్బిలిపూడి నుంచి ఆయనకు ఉంది. సో దాన్ని వాడేసుకుని ఒక కొత్త కంటెంట్ డిజైన్ చేసి ఆయన పొలిటికల్ ఏరియాలో ఏం మాట్లాడుతున్నాడో దాన్నే ఇక్కడ మాట్లాడించేలా చేసి
ఎన్నికల ప్రచారానికి కూడా ఉపయోగపడేలాగా సినిమా చేసేసి కష్టపడి మొత్తానికి జనంతో ఓకే అనిపించుకున్నారు. ఆ గొడవ ఉంటుంది ఎప్పుడు పొలిటికల్ ఏరియాలో ఉన్న వాళ్ళతో. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా చేయటం అనేది ఈజీ టాస్క్ కాదు. ఆ టాస్క్ సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది రాఘవేంద్రరావు గారు సాధించాడు ఆ సినిమాతో, అంతకుముందు దాసరి గారు సాధించాడు 2-3 సినిమాలతో. అందుకని ఎక్కువ కసరత్తు జనాలకి ఒక న్యూ ఫీల్ కలిగించాలి. మీరు టేకింగ్ వైపు నుంచి కలిగించినా చాలు. మీరు పవన్ కళ్యాణ్ భావజాలంతో సంబంధించినటువంటి సినిమానే డిజైన్ చేసినప్పటికీ దాన్ని ఏ మోతాదులో ఉంచాలి, బయటకి ఏ మోతాదులో ఏది ప్రజెంట్ అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక డోసేజ్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ డోసేజ్ ఫిక్స్ చేసిన వాడు రీసెంట్ టైమ్స్లో ఆదిత్య ధర్. అందుకని ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్తో సినిమా చేయటం అనేది గ్యారంటీగా రిస్కే. అందుకని దేవకట్ట గారు చూస్తున్నాడు, ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నాడు. ఆయన ఇమ్మీడియట్గా ఆయన సినిమా చేస్తాడు అని నేను కూడా అనుకోవడం లేదు. కానీ జరగచ్చు. ఈ వేలో పెడితే తప్ప కనెక్ట్ కాదు. ఈ ప్రికాషన్స్ తీసుకుని ఈ ప్రికాషన్స్ మధ్య పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది. దానికి కూడా ఒక ఉదాహరణ సెట్ చేసి ఉంది సుజిత్ది ఓజీ. అవును, అదొక టోటల్ అవుట్ అండ్ అవుట్ ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక సోషల్ జానపద కథ అది. అక్కడ అసలు ఎక్కడ ఏ ఏరియా టచ్ చేయకుండా తన ధోరణిలో తన సినిమాని నడుపుకున్నాడు, బౌద్ధము ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ. అది ఓకే. అలాంటి ఒక డిఫరెంట్ ఏరియాలో సినిమా వెళ్ళిపోయినా జనం చూస్తారు. వాళ్ళకి కావాల్సింది విజువల్గాను భావజాల పరంగాను ఒక కొత్తదనం ఉంది దీనిలో అనే ఫీల్ కలిగించడానికి ఏం చేయాలో అది ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.